రొట్టెనెత్తుకొని ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకుంటకై దీనిని చేయుడని చెప్పాను. యేసుప్రభు రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాస్తుతి చెల్లించాడు. ఇది మీ కొరకైన నా శరీరము, దిస్ ఈస్ మై బాడీ. ఆమె యేసుప్రభుని కేవలం చూసింది ముఖాముఖిగా, కానీ తెలుసా, మనం చూడడమే కాదు, తాకడమే కాదు, యేసుప్రభుని భుజిస్తున్నాం. ఈ పాత్ర మీ కొరకైన నా రక్తము, ఇట్ ఈస్ మై బ్లడ్. ఈ రక్తంలో తాగుతున్నప్పుడు మనలో ఏది ప్రవహిస్తుందండి? ఇట్ ఈస్ ద బ్లడ్ ఆఫ్ జీసస్. ఆమె ముఖాముఖిగా చూస్తేనే సంపూర్ణ స్వస్థత పొందితే, 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ యేసుప్రభు వస్త్రపు చెంగును తాకితే స్వస్థత పొందితే, ఈరోజు ప్రభు యొక్క శరీరము, ప్రభు యొక్క రక్తమును మనము చూస్తున్నాం, తాకుచున్నాం, భుజిస్తున్నాం. సాంగ్ ఆఫ్ సొలొమన్ చాప్టర్ 5:16 అతికాంక్షణీయుడు 10,000 మందిలో ఇట్టే గుర్తించవచ్చు. అంత అతికాంక్షణీయుడైన దేవుడు, ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో అతికాంక్షణీయుడైన దేవుడిని తన సిలువ గురించిన ప్రకటన అన్ని జనులకు వెరితనంగా అనిపించవచ్చు, కానీ రక్షించబడుచున్న మనకు అది దేవుని శక్తి. ఐషియా చాప్టర్ 52:14 నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే అతని ముఖమును, నర రూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలా మంది ఎలాగో విస్మయం. అందరూ అంటున్నారంటే ఎంత వికారం అయిపోయాడు, ఎంత కురూపు అయిపోయాడు, గుర్తు తెలియని వ్యక్తిగా మార్చబడ్డాడే, అసలు రికగ్నైజ్ చేయలేకపోతున్నామే. ఇంతగా ఎందుకు దేవుడు చిత్రం అయిపోయాడంటే, ఆయన రక్తము, ఆయన శరీరము, ఆయన చిత్రించబడిన ఆ యొక్క భయంకరమైన కల్వరి శిలువ త్యాగాన్ని ఒక్కసారి మనం చూడడానికి ప్రయత్నిస్తామా? మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములు బట్టి నలుగగొట్టబడను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. ఆయన దెబ్బలు మన స్వస్థత, ఆయన క్రయధనము మన సమాధానము, ఆయన వేదన మన ఆరాధన, ఆయన చింత మన స్తుతిగా మారింది, ఆయన కన్నీరు మన నాట్యంగా మారింది, ఆయన చెందిన క్రయధనము, హిస్ ప్రైస్ గేవ్ అవర్ పొజిషన్, హిస్ ప్రైస్ హ్యాస్ గివెన్ us అవర్ పొజిషన్. ఈరోజు దేవుని యొక్క క్రయధనము మన ఆశీర్వాదంగా మార్చినప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, ఈ శరీరంతో మనల్ని ఏం చేస్తున్నాం? ఐక్యపరచుకొనిచున్నాం.